విశాఖలో రౌడీ షీటర్ల రక్త చరిత్ర టీవీ సీరియల్ మాదిరిగా ఎపిసోడ్ మీద ఎపిసోడ్ అన్నట్టుగా సాగుతోందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. విశాఖ మహానగరంలో రౌడీ షీటర్లు ఏదో ఒక చోట అలజడి రేపుతూనే ఉన్నారు. పోలీస్ కమిషనర్ సంగబ్రత బాగ్చి ఎంతగా మొత్తుకుంటున్నా సరే రౌడీ షీటర్లలో మార్పు మాత్రం కానరావడం లేదు. పైగా పొరుగు జిల్లాల రౌడీ షీటర్లను కూడా సుపారీ ఇచ్చి మరీ రప్పించడం తీవ్ర దుమారం రేపుతుందనే చెప్పాలి. ఇక విశాఖలోని రౌడీ షీటర్లకు ఇటు సంబంధిత పోలీస్ స్టేషన్ లోను టాస్క్ ఫోర్స్ స్టేషన్ లోను ప్రతి ఆదివారం నిర్వహించే కౌన్సిలింగ్ వల్ల పోలీసుల సమయం వృధా అవుతుంది తప్ప రౌడీ షీటర్లలో కొంచెం అయినా మార్పు తీసుకురావడం లేదని పలువురు మండిపడుతున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే విశాఖ తూర్పు నియోజకవర్గంలో మళ్లీ అలజడి రేగింది. లాసన్స్ బే కాలనీలో గల శాంతి ఆశ్రమంలో రెండు వర్గాల మధ్య స్థల వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడ వివాదాస్పద స్థలం ఖాళీ చేయించే విషయంలో గత నెలలో రెండు వర్గాలు రౌడీ షీటర్లను బరిలో దించడం తీవ్ర దుమారం రేపుతోంది. పైగా అధికార కూటమి నేతలు కొందరు వైసీపీకి చెందిన ఒక చోటా నేతకు సుఫారీ ఇవ్వడం, రౌడీ షీటర్లు సదరు ఆశ్రమంలో బీభత్సం సృష్టించడం పోలీసుల వైఫల్యాన్ని చాటి చెప్పిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, టాస్క్ ఫోర్స్, శాంతి భద్రతల పోలీసులు ఇంతమంది ఉన్నా సరే ఇటు విశాఖ అటు అనకాపల్లి రౌడీ షీటర్లు భారీ స్థాయిలో అలజడి రేపడం ప్రజలను విస్మయపరుస్తోంది. విశాఖలోని చిట్టుమాము, అనకాపల్లికి చెందిన పెంటకోట మధుల మీద రౌడీ షీట్లు ఉన్నాయి. వీరిద్దరూ రెండు గ్యాంగ్లకు నాయకత్వం వహించి శాంతి ఆశ్రమం రెండు వర్గాల తరపున పోరాటం సాగించి ఎట్టకేలకు అరెస్టు అయ్యి జైలుకెళ్లిపోయారు. విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో మొత్తం 793 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వీరికి ప్రతి ఆదివారం స్టేషన్లలో పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా ఈ కౌన్సిలింగ్ నామమాత్రంగా ఉంటోందని ఆరోపణలు ఉన్నాయి. ఇటు పోలీసులు అటు రౌడీ షీటర్లు ఈ కౌన్సిలింగ్ నిమిత్తం సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆదివారం విశాఖ ఎంవీపీ కాలనీలో గల టాస్క్ ఫోర్స్ స్టేషన్ రౌడీ షీటర్లతో జాతరను తలపిస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ఇక మిగిలిన స్టేషన్లలో కూడా ప్రతి ఆదివారం పోలీసులు రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండటం లేదని వారు సృష్టించే గొడవలే నిరూపిస్తున్నాయి. ఇటీవలే పెద్దగంట్యాడ హెచ్బీ కాలనీలో మద్యం మత్తులో ఘర్షణ జరగడం తీవ్ర కలకలం రేపింది. బహిరంగంగా మద్యం సేవిస్తున్న రౌడీ షీటర్ వడ్డాది అనిల్ వరుసల సీనులను ప్రశ్నించిన బహదూర్ తాత అనే యువకుడు మీద బీర్ బాటిల్తో దాడి చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అన్ని పోలీసు స్టేషన్లలో రౌడీ షీటర్ల కారణంగా పోలీసులకు హైరాణ తప్పడం లేదని ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల క్రితం నగరంలో పలుచోట్ల మద్యం మత్తులో రౌడీ షీటర్ల హత్యలు జరగడం తెలిసిందే. ఇందులో భాగంగా విశాఖ తూర్పులోని ఆదర్శ్ నగర్ లో స్వల్ప వ్యవధిలోనే 2 రౌడీ షీటర్లు ప్రాణాలు కోల్పోయారు. నగర సిపి సంగబ్రత బాగ్చి రౌడీ షీటర్లను ఎంతవరకు కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి. మరి ఎంవీపీ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ల మీద గట్టి నిఘా ఉంచామని సిఐజే మురళి స్పష్టం చేశారు.